కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో విద్యార్థులు అరిగోసపడుతున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం లేదు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 16 మంది విద్యార్థులకు వాంతులు విరోచనాలు కావడంతో వారిని హాస్పిటల్కు తీసుకొచ్చారు. విద్యార్థులను కింగ్ కోటి ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు చికిత్స అందజేస్తున్నామని వైద్యులు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో గురుకులాలకు నాణ్యమైన ఆహారం, మంచి విద్య అందజేశారు. రేవంత్ పాలనలో విద్యార్థులకు తిప్పలు తప్పటం లేదు. కాంగ్రెస్ హయాంలో స్టూడెంట్స్ కు మంచి ఆహారం కూడా అందించడం లేదని మేధావులు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో విద్యార్థులు అరిగోసపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని మైనార్టీ గురుకులంలో అయితే మళ్ళీ ఫుడ్ పాయిజన్ జరిగింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే చూస్తే ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల నుండి కూడా అటు గురుకులాల్లో ఇప్పటికే ఫుడ్ పాయిజన్ అయ్యి అటు చాలా మంది పిల్లలు కూడా ఇప్పటికే గురుకులాలు వీడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే నిన్న నుండి ఎక్కడ చూసినా కూడా గురుకుల హాస్టల్లో మాత్రం విద్యార్థులంతా హాస్పిటల్ పాలవుతున్నారంటూ కూడా ఇప్పటికే ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే నిన్న కొంతమంది గురుకుల విద్యార్థులు పోలీస్ అధికారులకు, ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నారు. సార్, మాకు అన్నంలో పురుగులు వస్తున్నాయి, దయచేసి దీనిపైన చర్యలు తీసుకున్నట్టు కూడా మొన్న గురుకుల విద్యార్థులు అదే తెలియజేశారు. మరి ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఈ రోజు ఏదైతే బాగ్లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో 16 మంది విద్యార్థులు కూడా ఫుడ్ పాయిజన్ తో హాస్పిటల్లో చేరారంటూ కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే నిన్న రాత్రి వాళ్ళు ఏదైతే తిన్న ఆహారం అది కలుషిత ఆహారంగా మారి వారికి ఫుడ్ పాయిజన్ కావడంతో ఇప్పటికే వాళ్ళందరూ కూడా బాగ్లింగంపల్లి గురుకుల పాఠశాలలో కూడా ఇదే పరిస్థితి జరిగింది. దీనికి కారణంగా కూడా వాళ్ళు విద్యార్థులందరూ కూడా చికిత్స పొందుతున్నారు. అటు వారికి ప్రజెంట్ వారి కండిషన్ స్టేబుల్ గా ఉందని కూడా అటు వైద్య అధికారులు కూడా తెలియజేశారు. కానీ తరచుగా ఇది జరగడం వల్ల కూడా ప్రభుత్వం దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతుంది. అసలు దీనిపైన ఒక రివ్యూ మీటింగ్ కూడా లేదు. అసలు ఏ విధంగా కూడా విద్యార్థులకు ఫుడ్ ఏ విధంగా పెడుతున్నారు, అసలు గవర్నమెంట్ డిక్లేర్ చేసిన అసలు మెనూ చార్ట్ ఏంటి, దాని ప్రకారం ఏ విధంగా ఫుడ్ పెడుతున్నారు. ప్రతిసారి కూడా ఫుడ్ పాయిజన్ కావడం, లేకపోతే ఫుడ్ లో అన్నంలో పురుగులు రావడం కానీ, నీళ్ల చారు పెట్టడం కానీ, ఇలాంటి అనేకమైన తీవ్రమైన సమస్యలు ఉంటాయి. అక్కడ కూడా అటు ఫంగల్ ఇన్ఫెక్షన్ కావడం కానీ, అటు కుళ్ళిపోయిన కూరగాయలతో కూడా వాళ్ళకు భోజనాలు పెడుతున్నారంటూ కూడా విద్యార్థులు గతంలో కానీ ఇప్పుడు కానీ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు. కానీ ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా విద్యాశాఖ పైన కానీ, అటు గురుకులాల పైన కూడా ఎలాంటి రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించలేదు. ముఖ్యమంత్రి ఏదైతే విద్యాశాఖను తన చేతిలో పెట్టుకొని జపం చేస్తున్నాడు, చేతిలో పెట్టుకొని కూడా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు. అక్కడికి విద్యార్థులు కూడా ఎక్కువగా వాంతులు విరోచనాలతో కూడా ఈ రోజు బాగ్లింగంపల్లి ఉన్న గురుకుల పాఠశాలలో విద్యార్థులందరూ కూడా వారు కింగ్ కోటి హాస్పిటల్ కూడా జాయిన్ కావడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల పైన కూడా చర్యలు తీసుకోవాలి. వీటి పైన చర్యలు తీసుకొని వీటికి మౌలిక సదుపాయాలు కానీ, అటు ఫుడ్ మెనూ కార్డు చేంజ్ చేయడం కానీ, మిగతా ఇతరత్ర వారు ఏదైతే అవసరం ఉన్నాయో, అంటే ఏదైతే మెడిసిన్ కొడుతున్నాయో దాంట్లో మరొక విధంగా చూసుకుంటే మెస్ లో కూడా ఎలుకలు వచ్చి ఆ కూరగాయలు తింటున్నాయి, అలాంటి కూరగాయలు కూడా కట్ చేసి పెడుతున్నారంటూ కూడా ఇప్పటికే ఇక్కడ గురుకుల విద్యార్థులు కూడా తెలియజేయడం జరిగింది. ఇది ఇప్పటికే అధికారులకు చాలా సంవత్సరాలుగా ఇదే చెప్తున్నాం, కానీ ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు 16 మందికి కూడా ఫుడ్ పాయిజన్ కావడంతో ఒకేసారిగా రాష్ట్ర ప్రభుత్వానికి మరి అటు అధికారులకు కూడా ఉలిక్కిపడే విధానం కూడా అయిందన్నట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. వారి పరిస్థితి మాత్రం కొంచెం స్టేబుల్ గా ఉంది. కానీ కొంతమందికి మాత్రం ఇప్పటికే విపరీతమైన కడుపు నొప్పి, వాంతులతో కూడా ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు అన్నట్టు కూడా అధికారులు తెలియజేశారు. సింధురా. రైట్, థ్యాంక్ యూ అరవింద్.